అలవాట్లు నేర్పుతున్నావా లేదా? ఈ చర్చ క్రమంగా పెరుగుతోంది. ఇదివరకు కూడా ఉంది. ఇంతకు ముందు నుంచి ఉంది. ఇదేం కొత్త కాదు. కానీ ఇంతకుముందు సర్దుకోవడం ఉన్న అలవాటు ఇళ్లలో పేరెంట్స్ని చూసి ఉండేది ఒకటి. 2, చుట్టుపక్కల వాతావరణం కూడా అలా ఉండేది. ఇప్పుడు తల్లికి కానీ తండ్రికి కానీ చాలా తక్కువ జీతం వస్తే, వారు వ్యవసాయం మీద ఆధారపడితే వాళ్ళకు వచ్చే ఆదాయం అనేది దాంట్లో ఎంత సర్దుకోవాలి. నాకు చిన్నప్పుడు చాలా గుర్తు. మా పెద్దవాళ్ళవి చొక్కాలు, లాగులు మనం ఆ ఏజ్కి వచ్చిన తర్వాత వేసుకునేవాళ్ళు. అంటే ఇప్పుడు మా అన్నగారు ఎవరో ఉంటాడు, ఆయన 5వ తరగతి చదువుతాడు, నేను 2లోనో 3లోనో ఉంటాను. నేను 5వ తరగతికి వచ్చేసరికి ఆయన చొక్కాలు నాకు ఇచ్చేవాడు, ఆయన పుస్తకాలు నాకు ఇచ్చేవాడు. ఈ కల్చర్ ఉంది. అంటే సర్దుకోవడం అన్న అలవాటు బై హ్యాబిట్ అలవాటు చేయడం. ఈ అలవాటు పోయింది. ఈ అలవాటు పోయి ప్రతిదాన్ని ఆర్థిక నేపథ్యంలో చూడడం అలవాటు అయింది. దీని పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది అంటే కుటుంబాలు విడిపోయేటంత, భార్యాభర్తలు విడిపోయేటంత. నాకు తెలిసిన ఒక కుటుంబంలో భర్తకి సరిగ్గా ఉద్యోగం లేదని, సరైన ఉద్యోగం లేదని, ఆరు పెళ్లి చేసుకున్నప్పుడు అతనికి వచ్చినంత ఆదాయం రావట్లేదని భర్తకి విడాకులు ఇచ్చిన భార్యలు తెలుసు నాకు. అట్లీస్ట్ I know a single case where it has happened. And now the girl is in US. Okay? ఇది ఒక ఎగ్జాంపుల్. రీసెంట్గా అంటే ఆడపిల్లలకి పెళ్లి చేసేటప్పుడు భర్తకి అంటే ఆ కుర్రాడికి ఉద్యోగం ఉందా, నెలకు ఎంత జీతం వస్తుంది, అతను ఏం చేయగలుగుతాడు, రేపు పొద్దున పెళ్ళని జాగ్రత్తగా చూసుకోగలుగుతాడా లేదా, ఇవన్నీ చూడడం అనేది చాలా ఎక్కువ అలవాటు చేస్తున్నాం. అంటే దీన్ని తప్పు పట్టాలని నేను అంటలేదు, కానీ పరిస్థితులు తలకిందులైనప్పుడు ఇద్దరూ ఒకళ్ళకొకళ్ళు ఉండాలి అనే కల్చర్ పోతుంది అని చెప్పడం ఉద్దేశం. మహారాష్ట్ర మూర్తియాపూర్ ఇక్కడ ఒక సంఘటన జరిగింది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది ఈ వార్త, అన్ని చోట్ల వైరల్ అవుతుంది. బట్ ష్యూర్లీ అండ్ ఇంట్రెస్టింగ్. సరే, పెళ్లి సంబంధం మాట్లాడుకున్నారు, అబ్బాయి ఉద్యోగం ఇది అంతా చూసారు, అంతా బాగుంది. అంతా అయిన తర్వాత అబ్బాయి సిబిల్ స్కోర్ చెక్ చేశారు. ఎవరు? అమ్మాయి తరఫు వాళ్ళు. చెక్ చేస్తే ఇతను అప్పులు సరిగ్గా పే చేయట్లేదు, ఇతని సిబిల్ స్కోర్ చాలా పూర్గా ఉంది అని వాళ్ళకి తెలిసింది. తెలిసిన తర్వాత అన్నీ మాట్లాడుకొని ముహూర్తం వరకు వచ్చిన సంబంధం క్యాన్సిల్ అయిపోయింది. అంటే కుర్రాడు ఆర్థిక పరిస్థితి ఖచ్చితంగా దీనిని ఆడపిల్లని అవతల అబ్బాయికి ఇచ్చే పేరెంట్స్ అందరూ చూస్తారు, దీంట్లో తప్పు లేదు.